సోనియా గాంధీ అవార్డు గ్రహీత ఆస్కార్ అవార్డు కోరిక ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి గారి మానసిక స్థితి పైన అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారు కొంతమంది. ఆయన కొన్నిసార్లు రాములాగా, కొన్నిసార్లు రెమోలాగా కనపడతాడు. అది కానీ అదేది నిజం కాదు. వాస్తవానికి అర్హుడే ఆస్కార్ అవార్డుకి, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే రాజకీయాలలో చాలా మందిని నటులను చూసినాం. పాపం ముందు నటులైన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసినాం, లేదా రాజకీయాలకు వచ్చి నటించే వాళ్ళని చూసినాం, సినిమాలలో కావచ్చు, ఇతర దాంట్లో. కానీ రాజకీయాలలో కూడా నటించడంలో, డైలాగులు వేయడంలో రావు గోపాలరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, లేదా ఇంకా అంత మించిన ఎవరు కూడా ఇట్లాగా నటించలేరు, ఇట్లాగా కన్నీళ్లు గార్చలేరు, ఇట్లాగా అబద్ధాలు ఆడలేరు, మోసం చేయలేరు. రేవంత్ రెడ్డి తన వికృత స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాడు అప్పుడప్పుడు. మీరు గమనిస్తే నిన్న జైపాల్ రెడ్డి గారి అవార్డు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని, మొన్న కొల్లాపూర్ పోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకే చోట పెట్టి చూపించండి మీడియా మిత్రులు. ఏం కనపడుతుందో మీకు. ఎంత అద్భుతమైన నటన కౌశల్యం, అబద్ధాల మీద నటన చేసే ఆయన అద్భుతమైన ప్రతిభ. తను మాట్లాడిన దానికి తనకే పోలిక పొంతన లేకుండా. ఇక నిన్నటి మాటలు వింటే, నిన్నటి మాటలు చూస్తే పాపం తప్పకుండా గోబెల్స్ కనుక పుట్టి వస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ. గోబెల్స్ చీనియమ్మని అర్హుణ్ణి కాదు, దీనికి నాకు ఇచ్చిన పదవికి ప్రజలు 100 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రపంచ ప్రజలందరూ అబద్ధం చెప్పాలంటే గోబెల్సే అని చెప్పి గోబెల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ప్రపంచం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని తీసుకు గోబెల్స్ పేరు తీసేసి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డిని పెట్టు. పాపం జైపాల్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయనకు ఒకేసారి పాపం నవనాడులు బిగించుకపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు. మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారు. అసలు నీ పేరు ఎవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది. చిచి నీ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది. నిన్ను కరెక్టే అంచనా వేశారు జైపాల్ రెడ్డి గారు, నువ్వు మనిషి జాతికి చెందినవాడికి కావు అని. ఎందుకంటే నువ్వు చిమ్ముతున్న విషయం కేసీఆర్ పైన. ఏం మాట్లాడినావు కొల్లాపూర్లో? ఏంది రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు కదా కేసీఆర్ గారిని, అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా, చర్చలో రమ్మంటున్నాడు కదా అని మమ్మల్ని అడుగుతుంటారు. చూసిండ్రు కదా రేవంత్ రెడ్డి వికృత స్వరూపం ఏందో, అసలు స్వరూపం ఏందో. నేను ఎందుకు రమ్మంటున్నా కేసీఆర్ను, ఆయన మాకేదో సలహాలు ఇస్తాడని కాదు, వచ్చి మా అభివృద్ధిని చూసి, నా గొప్పతనాన్ని చూసి, అసెంబ్లీలో నాలాంటి వెధవలు ఉన్నారని చూసి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవాలి. నిజమే, నీలాంటి వెధవల్ని, నీ గురువులైన వెధవల్ని అందరినీ చూసి వచ్చిండు కేసీఆర్. ఇలాంటి వాళ్ళని లక్షల మందిని చూసి తన్ని తరిమేసే తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్. నిన్ను చూడడమే కాదు, నీ గొప్పతనం చూడడమే కాదు, నీకు విద్య నేర్పిన నీ గురువుల్ని. నువ్వు గురువు మించిన శిష్యుని అయితే అనుకుంటున్నావు నువ్వు. కానీ కొన్ని నేర్చుకోలేదు, నీ గురువు నుంచి కొన్ని నేర్చుకున్నావు. నీ గురువు నీలాగా నీ వికృత స్వరూపం బయట పెట్టుకున్నట్టు కాదు, బయటికి చాలా పాలిష్గా కనబడతాడు ప్రపంచానికి. కానీ నీలాంటి వికృత స్వభావాన్ని కొంతమంది తయారు చేసిండు. ఏం మాట్లాడినావు? ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది. మీరు దిగిపో అంటున్నారు. ఎప్పుడనిలే కేసీఆర్ ఉండాలి, 5 ఏళ్ళు నువ్వు ఆన్నే ఉండాలి చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం ఆవలదాకా పారవోలినం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాళోజీ చెప్పింది ఏదో అది చేసి తీరుతాం. అందులో సందేహం లేదు. తెలంగాణ ప్రజలం చేసి తీరుతాం. ఇది ఎవరో ఒకరి కోరిక కాదు, తెలంగాణ ప్రజల కోరిక, కాళోజీ కోరిక. బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా, మేము ఏం మాట్లాడినా, ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫ్యూడల్ స్వభావం, మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక. నీకు కేసీఆర్ నిన్ను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ నీ పేరే ఎన్నడు ముట్టుకోకున్నా నెల రోజులు గించుకొచ్చినావు. నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు. మళ్ళీ నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? కొల్లాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది, ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. కచర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా, మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయట పెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. దోసుకుపోయిన వాళ్ళు, ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలు లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఎజెండాలు లేని దేని గురించి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచర్ల గురించి చెడుతున్నావు నన్ను.
ఎజెండానే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇది కదా నువ్వు మాట్లాడింది, ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా, దొంగతనంగా గోడసాడు మాట్లాడే నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది, బహిరంగంగానే కదా నువ్వు మాట్లాడి 10 నిమిషాలు కాకముందే కదా అవతల బయట పెట్టింది. నీ నీచ రాజకీయాల కొరకు, తుచ్చ డబ్బు సంపాదన కొరకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేస్తూ నువ్వు చేస్తున్న నీ దుర్మార్గమైన పనులని బయట పెడుతున్నాడు కదా. కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు ఏంది? శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే, ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును బదిస్తావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారి. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం? నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష, నీ మిత్రులు చాలా గొప్ప మెచ్చుకుంటున్నట్టు లోపల, నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడిన, ఇంకిటనే మాట్లాడని చెప్తాడు కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు. సో ఉండాలి కదా ఆ సీట్లో కూర్చున్నప్పుడు, ఆ స్థాయికి ఎదగాలి కదా మనిషి. ఎందుకు తీస్తున్నావు ప్రపంచం ముందట పరువు? నీది పోతుందన్న బాధ నీకు లేకపోవచ్చు. ఇక్కడ నువ్వు చాలా సాగు చెప్పిన అనేక సందర్భాల్లో నాకు ఏ విలువలు లేవు, నా విలువ డబ్బే విలువ, నాకు అధికారమే విలువ, వేరే ఏ విలువలు లేవు అని నువ్వు చెప్పినావు. కానీ ఆ చేతగాని పార్టీ నేను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది కదా, తెలంగాణ ప్రజల నిత్యం కూర్చోబెట్టింది కదా. మాట్లాడేటప్పుడు సో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక స్థాయి ఎదుగుతున్న కొద్దీ ఆ స్థాయికి భాష పెంచుకోవాలి, ఇక్కడ విధానం మార్చుకోవాలి, అక్కడికి ఎదగాలి కదా. చూస్తున్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో. ఒక మాట కేసీఆర్ నేను గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిందా? నువ్వు నల్లాన్లే తెల్లాన్లే, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా కొత్తగా వచ్చిండ్రు, చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. 6 నెలలు అవకాశం ఇద్దామని చెప్పిండు, 6 నెలలు కాదు 18 నెలలు అవకాశం ఇచ్చిండు. ఆ విషయం చెప్పిండు విఘ్నతతోని. కొత్త ప్రభుత్వం సమయం ఇద్దాం, సర్దుకొనిద్దాం. కేసీఆర్ విఘ్నత ఎక్కడ? నీకున్న విచక్షణ ఏంది? అధికారంలోకి వస్తే మతం పెరుగుతుందా? ఇదా నీ ముఖ్యమంత్రి విధానం?